డివిజన్ అధ్యక్షుడిని. నదమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. హిందువులు ముస్లింలు క్రైస్తవులను విభజన నమ్మకాలలో కానీ అమ్మకాట కాదురా. వాళ్ళ కొరకు పొదుగు పోస్తే నెత్తురొచ్చురా, ఒకరినొకరు చంపుకుంటే మతం సిచ్చురా. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ఇరుగు పొరుగు కలిసి ఉంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాన్ దీపావళి మన అందరి పండుగలంటాం. అనుమానపు చూపులతో అనుక్షణం దండమే, మత మారణ కాళ్ళతో దేశము సుడిగుండమే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. చరిత్రలో ఏమైందో, ఏ రాజ్యం చేశాడో, తోడబుట్టిలోని నీవు కారకునిగా చూడొచ్చా. మతాల మర్మమే వద్దని, మానవ ధర్మమే హద్దని, తమ రక్తం దార పోసి జీవనదులు చేశారు. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా, పరాయి వాడు వాడంటూ ఎవరు అనరాదురా. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. मैडम वहाँ से वो इन लोगों का होगा वीडियोग्राफर మీ విలువైన సలహాలు ఒక్క 2 నిమిషాలు ప్రతి ఒక్కరు వివాదంగా కోరుకుంటున్నాను. అది వద్దు అని చాయ్ బాగుంటే బాగుందని చెప్పు అయిపోయింది. ఆ స్టేజ్ మీద పోయి చెప్పాలి చాయ్ బాగుందని. పేరు కృష్ణ, మీటింగ్ కమిటీ సభ్యులము. మా యొక్క సలహా సూచనలు మా రాజా లక్ష్మీ గారు అందిస్తారు. వేదిక మీద ఉన్న జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం మన జనయత్రి ఫౌండేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఉన్న పెద్దలందరికీ, అలాగే స్టేజ్ ముందున్న పెద్దలకి నా యొక్క నమస్కారాలు. ఆసేరా అహ్మద్, ఈ స్కూల్ యొక్క కరస్పాండెంట్ని. ముఖ్యంగా రేపు 19th జరిగే 4th యానివర్సరీ చాలా గ్రాండ్గా జరగాలనేసి కోరుకుంటున్నాను. అది జరగాలంటే జనయత్రి సభ్యులందరూ కంపల్సరిగా కష్టపడవలసి ఉంటుంది. అందరం కష్టపడితేనే అది సక్సెస్ అవుతాము. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సభ్యులనే లేట్గా వస్తున్నారు మీటింగ్ జరిగేటప్పుడు. మునీర్ గారు ఏ టైం అయితే మనకు అలాట్ చేస్తారో ఆ టైం 10 minutes ముందుంటే, 10 minutes కాదు, కొత్త ప్రోగ్రాం కాబట్టి ఒక ½ hour ముందుంటే చాలా బాగుంటుంది. నా యొక్క పర్సనల్ ఒపీనియన్. డెఫినెట్గా అలా ఉంటేనే, అలా రాగలిగితేనే సక్సెస్ అవుతుంది ప్రోగ్రాం. ఏదో వచ్చాము కూర్చున్నాము వెళ్ళామంటే మాత్రం ఆ ప్రోగ్రాం కూడా అలానే ఉంటుంది. కావున కంపల్సరీగా అందరూ ఈ టైంలో రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ప్రోగ్రాం కూడా ఎవరు ఈ సభ్యులకి ఏ వర్క్ అలాట్ చేయాలో డాక్టర్ గారు అలాట్ చేస్తే కంపల్సరీగా ఆ వర్క్ చేసేటట్టు మనం ఉండాలి. అది పెద్ద వర్క్ చిన్న వర్క్ అన్నది ఆలోచించకూడదు. వారు వాటర్ దగ్గర ఉండమంటే వాటర్ దగ్గర ఉండాలి, స్టేజ్ దగ్గర ఉండమంటే అక్కడే ఉండాలి, లంచ్ దగ్గర ఉండమంటే అక్కడే ఉండాలి. అలా ఉంటేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా డాక్టర్ గారు వర్క్ అలాట్మెంట్ కూడా కరెక్ట్ ఇచ్చినట్లయితే
అది ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ప్రోగ్రామ్ కరెక్ట్గా అవడానికి ఆస్కారం ఉన్నది. లాస్ట్ టైం కూడా చూసాం, ఫస్ట్ 3 times కూడా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. 4th time ఆ మిస్టేక్స్ని కూడా జరగకుండా కరెక్ట్గా పోవాలని కోరుకుంటున్నాను. అలా పోవాలంటే మనందరం సమిష్టిగా ఉండాలి. ఇంకోటి డిస్ట్రిక్ట్స్ పిలిచేటప్పుడు కొన్ని సందర్భాలు వాళ్ళ ముందు స్టేజ్ మీద రావడం, వాళ్ళని కాసేపు ఆగమంటూ ఈ విధంగా జరుగుతుంది వాళ్ళ సత్కారం చేసినప్పుడు. దీనికి ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో ఆల్ఫాబెటికల్, తెలంగాణలో ఆల్ఫాబెటికల్గా పిలిస్తే బాగుంటుందని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. అంటే ఆల్ఫాబెటికల్ అంటే తెలంగాణలో పిలిచినప్పుడు ఫస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు, అట్లానే బి మీద వెళ్తే ఆ డిస్టిక్ వాళ్ళు. ఆ విధంగా పిలిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా ఆ టైం ప్రకారం వాళ్ళు కూడా ఆల్ఫాబెటికల్ పిలుస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఆ విధంగానే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. నా నేమ్ సి మీద ఉంది కాబట్టి నాకు ముందు ఉండాలి, జడ్ మీద జడ్చను కాబట్టి లాస్ట్లో నాకు టైం ఉంది అన్న అభిప్రాయం వాళ్ళకు కూడా కలుగుతుంది. అక్కడ టైం ఉంది కాదు, కన్ఫ్యూజ్ కూడా కాదనేసి నాదొక ఒపీనియన్. ఇంకోటి స్టేజ్ మీద దాదాపు 40 మంది కూర్చుంటున్నారు. ఇందాక సార్ చెప్పినట్లు 40 మంది కాకుండా ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళు కూడా కూర్చోబెడితే స్టేజ్ ముందు ఎంతమంది కూర్చుంటున్నారో స్టేజ్ మీద కూడా అంతమంది ఉంటున్నారు. అలా కాకుండా ఈసారి స్టేజ్ మీద ఎంత తక్కువ మంది ఉంటే అంత బాగుంటుందని సార్ ఒక అభిప్రాయం. నెక్స్ట్ డాక్టర్ గారు మీ విషయం కూడా చెప్తున్నాను, అంటే ఇది మీకు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మైక్ వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, మైక్ వేరే వాళ్ళకి ఇస్తే డాక్టర్ గారు బాగుంటుంది. ప్రతి విషయం కూడా డాక్టర్ గారే చెప్పాల్సి వస్తుంది అందరికీ అక్కడ. అట్లా కాకుండా ఒక పర్సన్ని పెట్టేసి పిలిస్తే డాక్టర్ గారు గెస్ట్గా చీఫ్ గెస్ట్గా ఉంటారు కాబట్టి వారు మాట్లాడతారు. ఏదంటే అతను చెప్తే అతని ద్వారా మెసేజ్ వెళ్తుంటుంది. డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడటం వల్ల అక్కడ ఏమవుతుందంటే స్టేజ్ మొత్తం కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి డాక్టర్ గారితో మాట్లాడడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయం కూడా పరిశీలించాలని కోరుకుంటాను. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ సార్, ఎవరికో మాకండి. ఏదంటే అన్ని కరెక్ట్గా జరుగుతాయనేసి నా ఇది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఇందాక సార్ నేను చెప్పే వాటిలో దాదాపు 90% సార్ చెప్పారు. భోజనం అయిపోగానే ఎవరు ఉండట్లేదు, ఎంత పని ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఆ టైమింగ్స్ 10 అంటే 10కి వచ్చేటట్టు ఉండాలి, 10కి స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలి, వచ్చేటట్టు కాదు. 10కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటట్టు ఉంటే ఆ స్టార్ట్ అయిన బయట ఉన్న వాళ్ళు ఎట్టున్న వాళ్ళైనా బట్టి వచ్చేస్తారు. కాబట్టి ఒక 10 minutes లాస్ అవుతారు వచ్చిన వాళ్ళు. అట్లా చేసుకుంటూ పోయి 2 o'clock లంచ్ పెట్టేసి 3 o'clock కల్లా కంప్లీట్ చేసేసి 3 to 4 షాల్ వాళ్ళు ఉంటే ఆ ప్రోగ్రామ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. అట్లానే ఇంకోటి మనలో చాలా మంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఫస్ట్ ఇబ్బంది పడ్డాను. నాకు స్కూల్ ఉన్న 550 మంది స్టూడెంట్స్ ఉన్న స్టేజ్ దగ్గర రావాలంటే అది భయంగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్టేజీలే కరెక్ట్. మనం కరెక్ట్గా అవ్వాలంటే మీరు ఎవరు భయపడాల్సిన అవసరం. మీకు నచ్చిన ఒకసారి పర్క్ అవుతారు, సెకండ్ టైం అవుతారు, థర్డ్ టైం ఈజీగా ఉంటారు స్టేజ్ మీద. కాబట్టి మీకు మైక్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఇటువంటి ప్లేస్లో మీరు మాట్లాడటం అలవాటు చేసుకోకపోతే ఎక్కడ కూడా మాట్లాడలేము మనం. కాబట్టి ఇటువంటి ప్లేస్లే మనకి కరెక్ట్ ప్లేస్ ఇది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంతమంది 1000 మంది ఉన్నా కూడా మాట్లాడగలం. కాబట్టి మీకు ఎవరికి మైక్ ఇచ్చారంటే వాళ్ళు కంపల్సరీ మీకు తెలిసింది. ఎందుకంటే మీలో కూడా మనసులో ఉంటాయి కదా, బయటికి చెప్పలేరు. ఆ బయటికి తెలియాలంటే మీరు మాట్లాడితేనే తెలుస్తుంది. అందులో కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉంటాయి, డాక్టర్ గారు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నాకు మైక్లో నేను మాట్లాడేవాడిని కదా అనుకుంటారు కానీ బయట దగ్గర దగ్గర మాట్లాడకపోతారు. కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలానే స్పీచ్ టైం కొంతమంది ముందే డాక్టర్ గారు చెప్పినా కూడా అలానే చెప్తుంది. అది మషన్ షూట్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఎంత తక్కువ మాట్లాడుతూ ఎక్కువ మెసేజ్ ఇస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నారు, అందులో మెసేజ్ మాత్రం అదే పాయింట్ ఉంటుంది. అట్లా కాకుండా స్పీచ్ చేసే వాళ్ళు టైం అంటే టైం ముందు టైం అలాగే కట్ అయ్యేటట్లు అడ్డ పెట్టుకుంటూ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా అలవాటు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఈ జనయత్రి ఫౌండేషన్ ఉన్న మెంబర్స్ అందరూ కూడా బిలో పావర్టీ గల వాళ్ళు, ఎవరు కోటీశ్వరులు ధనవంతులు కాదు, ఏదో 1-2 మేబీ ఉండొచ్చు. 99% బిలో పావర్టీ వాళ్ళే ఉన్నారు. బిలో పావర్టీ అంటే అంత మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. అంతా దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ వీళ్ళు ఉండటం వల్లే ఇది సక్సెస్ అవుతున్నాం మనం. మళ్ళాంటి వాళ్ళు ఉండటం వల్లే ఇందులో వాళ్ళు కూడా జాయిన్ అయితే కొంచెం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రేపు ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు విత్ పర్మిషన్ సార్, ప్రోగ్రామ్ మీలాంటి మనస్తత్వం గల వ్యక్తుల్ని ఇంకొంతమంది తీసుకొచ్చి ఇంకా బాగుంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం. అన్నీ నేను చెప్పాను, నా పర్సనల్ అది. పర్సనల్గా నా ఒపీనియన్ చెప్తున్నాను. నాకు ఇష్టమైతే ఓకే డాక్టర్ గారికి. కాబట్టి మీతో పాటు వచ్చేటప్పుడు మీలాంటి మనస్తత్వం గల వ్యక్తుల్ని ఇంకొంతమందిని తీసుకొస్తే డెఫినెట్గా మన జనయత్రి ఫౌండేషన్ ఇంకా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి మీ అందరూ కూడా జాగ్రత్త. నెక్స్ట్ హుసేన్ గారిని మాట్లాడుతుంటే